దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 39వ కీర్తన 12వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కన్యలకు కారణమైన సమస్యలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులైన ప్రతి వారిని మనం గమనించినప్పుడు వారికి ఎదురైన ఏదో ఒక సమస్యను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటారు. ప్రభుని వెంబడించే వారు ప్రభు చెంతకు వెళ్ళి వారి కన్నీటికి కారణమైన సమస్యను ప్రభువుకు తెలియపరుస్తారు. ప్రభువు ఆ సమస్యల నుండి విడుదల కలిగిస్తారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ సమస్యను బట్టి కన్నీల మధ్యలో ఉన్నావో, ఏ వ్యక్తిని బట్టి నువ్వు కన్నీల మధ్యలో ఉన్నావో, ఏ బాధను బట్టి నువ్వు కన్నీల మధ్యలో ఉన్నావో, దేవుని చెంతకు రాగలిగితే నీ సమస్యకు పరిష్కారాన్ని కలిగించగలరు. బైబిల్ గ్రంథంలో హన్నా అనే తల్లిని మనం గమనించినప్పుడు, సంతానం లేక నిందల చేత అవమానాల చేత ఎంతగానో ఆమె బాధపడుతూ వచ్చింది. తన సహోదరి అయిన పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. అందును బట్టి దేవుని మందిరమునకు వెళ్ళిన ప్రతి సందర్భంలో ఆమె కన్నీరు కారుస్తూ ఎంతో వేదనతో బాధపడుతూ ఉండేది. ఆ తల్లి దేవుని మందిరంకు వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేది, దేవునికి మొరపెడుతూ ఉండేది. సంతానము కావాలని, మగబిడ్డ కావాలని ప్రార్థించినప్పుడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఆ కన్నీటికి కారణమైన సమస్యల నుండి విడిపిస్తాడు. అంటే ఆమెకు దేవుడు గర్భఫలం ఇస్తాడు. కన్నీటిని, దుఃఖాన్ని తొలగించి సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా లేఖనాలు మనం గమనిస్తూ ఉంటాం. హిజ్కియా రాజును కూడా మనం గమనించినప్పుడు తనకొచ్చిన రోగాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొరపెడతాడు, కన్నీరు కార్చి మొరపెడతాడు. దేవుడు ఆ సమస్యలో నుండి, ఆ రోగంలో నుండి విడిపించి ఆయుష్ను అనుగ్రహిస్తాడు. కన్నీలకు కారణమైన రోగాన్ని తొలగిస్తాడు. ఇలాగున ఎంతో మంది భక్తులు వారికి ఎదురైన సమస్యలన్నింటిలో నుండి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి సమస్యలన్నింటిలో నుండి, వారి బాధలన్నింటిలో నుండి విడిపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తును బట్టి నువ్వు కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావా? యజమానునికి, కుటుంబంలో ఉన్న వారికి రక్షణ కలగాలని కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నావా? నీవు సేద్యము చేసే పంట చేతికి రావాలని, సమృద్ధి కలగాలని కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నావా? పిల్లల భవిష్యత్తు కొరకు, వారి వివాహాల కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావా? కుటుంబంలో ఐక్యత కొరకు, సమాధానం కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావా? నువ్వు ఏ విషయాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి కన్నీరు కారుస్తూ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో ఆ సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కారాన్ని కలిగించబోతున్నాడు. నీ కన్నీటిని దేవుడు తొడవబోతున్నాడు. నీ ఆవేదన ప్రభు తొలగించి నీ జీవితంలో నువ్వు సంతోషించినట్లుగా, నీవు ఆనందించినట్లుగా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు వింటున్న నీవు సమస్యలు వచ్చినప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? అలాగే వదిలేస్తున్నావా? నువ్వు ఆయనకు మొరపెట్టగలిగితే, నీవు ఆయనకు ప్రార్థన చేయగలిగితే నీ కన్నీటికి కారణమైన సమస్యలన్నింటిలో నుండి నేను విడిపించి నీ జీవితంలో సంతోషాన్ని కలిగించి ఆయన కొరకు ఈ లోకంలో సాక్షార్థముగా ఆయన నిలబెట్టునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మొర్రపెట్టినప్పుడల్లా సమీపంగా ఉండే గొప్ప దేవా, మీకు స్తోత్రాలైనా. ఆనాడు దావీదు భక్తుడు తనకెదురైన సమస్యలను బట్టి కన్యల మధ్యలో ఉండి ప్రార్థించినప్పుడు వినిపించిన గొప్ప దేవుడు. ఈనాడు కూడా ఈ మాటలు విని ప్రార్థనలోకి నిలిచిన వారు ఏ సమస్యను బట్టి కన్నీరు కారుస్తున్నారు మీ సన్నిధిలో ప్రార్థించుకుంటారనైనా మీరు విడిపించబోతున్నారు కనుక స్తోత్రాలు. మీరు తప్పించబోతున్నారు కనుక స్తోత్రాలు. కన్నీరు తుడిచి సంతోషాన్ని కలిగించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను.
ఈ దినమంతా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.